వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. 21వ డివిజన్ పునర్విభజనలో చెక్కలు ముక్కలుగా చేశారంటూ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ గౌరీ గారు ఆరోపించడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడను. చెప్పండి, మీ వార్డు పరిస్థితి ఏమిటి? గతంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 54 డివిజన్స్ ఉన్నాయి. అందులో ఒక డివిజన్ 21 డివిజన్ కార్పొరేటర్ నేను. సో 21 డివిజన్ ఏర్పాటు అయిన తర్వాత అక్కడ 4 సచివాలయాలు, ఇటు బీవీ నగర్ 4th స్ట్రీట్ నుంచి అంటే టీచర్స్ కాలనీ అంటాం, లేదంటే కృష్ణ మందిరం దగ్గర నుంచి మౌంట్ లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ వరకు 21 డివిజన్ అనేది టోటల్గా ఉంటుంది. టోటల్ 11,000 ఓట్స్ వరకు పాపులేషన్స్ ఉండి ఈ 4 ఇయర్స్లో కూడా అక్కడ కావాల్సిన డెవలప్మెంట్ కానీ ఎవ్రీథింగ్ ఒక బౌండరీస్ ప్రజలందరూ కూడా అలవాటు పడిపోయారు. అంటే వాళ్ళకి కావాల్సిన వర్క్స్ కానివ్వండి, ఏదైనా కూడా ఒక కార్పొరేషన్ పరిధిలోకి వెళ్ళాలన్నా విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ కలవడానికి ఒక అలవాటు అనేది ఈ 21 డివిజన్స్లోంచి పీపుల్స్ అందరూ కూడా అలవాటు పడిపోయి ఉంటారు. సో అభివృద్ధిలో భాగంగా కూడా మేము కూడా ఆ బౌండరీస్ ప్రకారము కృష్ణ మందిరం దగ్గర నుంచి మాగుంట లేఅవుట్ బైపాస్ అండర్ బ్రిడ్జ్ వరకు కూడా డెవలప్మెంట్స్ కూడా చేయడము, అక్కడున్న ప్రజలకు కూడా అంటే వాళ్ళకు సంబంధించిన ఆ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ మున్సిపల్ వర్క్స్ కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలనేది ప్రజలందరూ కూడా ఇది డైలీ రొటీన్లో భాగంగా అలవాటు పడిపోయారు. కానీ ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డివిజన్స్ పెంపులో భాగంగా 54ని 72 చేస్తూ ఈరోజు డివిజన్స్ని మార్పు చేశారు. అంటే అస్తవ్యస్తంగా వాటిని డివైడ్ చేయడం జరిగింది. అందులో 21 డివిజన్కి వచ్చేసరికి క్లాస్ ఏరియాను ఒకవైపు, మాస్ ఏరియాను ఒకవైపు, అంటే ప్రస్తుత కాల పరిస్థితిలో ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలి అన్న సందర్భంలో క్లాస్ని సపరేట్ చేశారు, మాస్ని సపరేట్ చేశారు. క్లాసు ఏ ఏరియా ఉంటుంది, మాస్ ఏరియా? ఇప్పుడు మనకి మౌంట్ లేఅవుట్ అనేది క్లాస్ ఏరియా ఉంటుంది, రిచ్ పీపుల్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా మౌంట్ లేఅవుట్ ఏరియాలో ఉంటారు. సో డీమార్ట్ నుంచి ఇటు సైడు అంటే మాగుంట లేఅవుట్ ఎక్స్టెన్షన్ ఏరియా నుంచి కృష్ణమందిరం వరకు ఉన్న భాగాన్ని సపరేట్ చేసేసారు. అక్కడంతా ఎక్కువగా మాస్ ఏరియా, అంటే శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ నివసించే వాళ్ళు ఎక్కువగా పేద మధ్యతరగతి కుటుంబాలు నివసించే ఉమ్మారెడ్డిగుంట ప్రాంతం కానివ్వండి, రవీంద్రనగర్ కానివ్వండి, మౌంట్ లేఅవుట్ ఎక్స్టెన్షన్ ఏరియా కానీ, శ్రీకాకుళం రైల్వే ట్రాక్ ఈ బిట్టు కానీ, సో ఇక్కడున్న వాళ్ళని ఇటు సపరేట్ చేశారు. కానీ గతంలో మౌంట్ లేఅవుట్లో ఉన్న కొన్ని ఓట్లను తీసుకొని వచ్చేసి ఇక్కడ రవీంద్రనగర్లో ఉన్న బూత్ లెవెల్లో కలపడం జరిగింది. అలాగే మాగుంట లేఅవుట్లో ఉన్న కొన్ని ఓట్లను తీసుకెళ్ళి 19th డివిజన్స్లో కలపడం, అలాగే మౌంట్ లేఅవుట్లో ఉన్న కొంతమంది ఓటు తీసుకెళ్ళి 37వ డివిజన్లో కలపడం. సో దీనివల్ల ఇక్కడ ఏదైతే ఒక యాజ్ ఏ కార్పొరేటర్గా నా అభిమానులు కూడా ఉండుంటారు కాబట్టి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు రేపు నాకు ఓటు వేయాలంటే పక్క ఓటుకు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఓటు వేయలేని పరిస్థితి, అంటే ఆ నాయకుడికి కావచ్చు, లేదంటే ఇంకొక ప్రాంతానికి వెళ్ళి మేము ఎందుకు వేయాలి ఓటు, మా నియర్ బై బూత్ లెవెల్లోనే మా ఓట్లుంటే మేము యూటిలైజ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అనేది ప్రజల అబ్జెక్షన్. సో ఇలాగా నెల్లూరులో 72 డివిజన్స్ నీ బౌండరీస్ మనం చూస్తే 54 డివిజన్స్ ఉన్నప్పుడు ఒక మ్యాప్కి ఇప్పుడు 72 డివిజన్స్ చేసిన మ్యాప్కి ఏరియాలో చాలా తేడా ఉంది. అటు 25 డివిజన్ కానీ 30, 33 ఈ మూడింటిని మీరు నిశ్చితంగా పరిశీలిస్తే బౌండరీ అంటే ఏరియా అనేది ఎక్స్టెన్షన్ పెంచి ఇచ్చినట్టు మ్యాప్లో కనిపిస్తూ ఉంది. సో ప్రతిదీ కూడా అంటే ఒక కాలనీని డివైడ్ చేయడం, ఆ కాలనీలో ఉన్న ప్రజలందరినీ కూడా 2 భాగాలుగా విడగొట్టడం, మైనారిటీస్ని విడగొట్టడం. సో ఇలాగా ప్రతి డివిజన్స్లో కూడా ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుంటే 20వ వార్డు చూడండి. 20వ వార్డు అంటే అన్నమయ్య సర్కిల్, నక్కలగుంట ఈ ఏరియా వస్తుంది. అక్కడ నుంచి కనుపర్తిపాడు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం వరకు ఆ వార్డుని చేయడం జరిగింది. అంటే నేషనల్ హైవేని దాటుకొని బౌండరీస్ అనేది ఇచ్చారు. సో అక్కడి నుంచి ఇక్కడి వరకు అంటే ప్రతిసారి అటు సైడ్ కనుపర్తిపాడులో ఉన్న ప్రజలు దేనికైనా ఇటువైపు రావాలంటే ఒక సచివాలయం కానీ వర్క్కి కానీ లేదంటే విఆర్ఓ వర్క్స్కి కానీ రావాలంటే నేషనల్ హైవేని ప్రతిసారి బౌండరీస్ దాటి రావాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ విధంగా అంటే విఘ్నత లేకుండా అక్కడున్న ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా బౌండరీస్ని ఏర్పాటు చేయడం అనేది చాలా పెద్ద తప్పు. కేవలము వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఓడించాలనే ఉద్దేశంతోనే ఒక పథకం ప్రకారం జరిగిందని అనుకుంటున్నారా?
100% అండి. లాస్ట్ టైం 54 డివిజన్స్కి 54 డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడానికి ఒక కారణం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చేసి ప్రతి పథకాన్ని కూడా వాళ్ళ తలుపు తట్టి ప్రజలకు అందించారు. 99% వచ్చిన మొదటి సంవత్సరంలోనే పథకాలను అమలు చేశారు. మనకి కార్పొరేషన్ ఎలక్షన్స్ 2021లో జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ 2019లో ఫామ్ అయింది. సో ప్రజలందరికీ కూడా గవర్నమెంట్ పైన ఒక నమ్మకం ఏర్పడింది. కాబట్టి గతంలో తెలుగుదేశం పార్టీ నిలబడలేని పరిస్థితి, అంటే మేము నిలబడినా కూడా గెలవలేము, జగన్మోహన్ రెడ్డి గారి పాలన చాలా సూపర్బ్గా ఉందని చెప్పేసి వాళ్ళే కితాబ్ ఇచ్చారు. కాబట్టి మేము 54కి 54 గెలుచుకోవడం జరిగింది. ఈరోజు పరిస్థితి ఆ విధంగా లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజల్లో వ్యతిరేకత పూర్తిగా వచ్చింది. ఏదైతే ఇస్తానన్న హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతున్నారు. సో గడప వద్దకు వచ్చే సంక్షేమ పథకాలని, ఆ వ్యవస్థని ఆపేశారు. సో ఈ వ్యతిరేకత అంతా ప్రజల్లో ఉంది. కాబట్టి మేము గెలవలేము, ఖచ్చితంగా అడ్డదారిలో అయితేనే మేము గెలవగలమనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు డివిజన్స్ని అస్తవ్యస్తంగా మార్చడం, ఇక్కడ ఓట్లను అక్కడేయడం, కాలనీని స్ప్లిట్ చేయడము. సో ఈ ప్రాసెస్ అంతా చేయడానికి కారణం కేవలం ప్రభుత్వం పైన ప్రజలకున్న వ్యతిరేకత కారణంగా మేము కార్పొరేషన్లో గెలవలేము, కాబట్టి అడ్డదారిలో అయినా గెలవాలని ఒకే ఒక్క రీజన్తో ఈరోజు ఈ బైఫర్గేషన్ పేరుతో డివిజన్స్ అన్నిటిని కూడా అస్తవ్యస్తంగా మార్చేశారు. అంటే మీది కమిషనర్ దృష్టికి ఏమైనా తీసుకెళ్ళారా? కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆల్ పార్టీస్ని కూడా యాక్చువల్గా ఒక వ్యవస్థను మార్చేటప్పుడు సో మేధావి వర్గాన్ని కానీ అన్ని పార్టీలను కలుపుకొని కానీ ఒక ప్రక్రియ చేయాలి. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒక పెద్దలు మాత్రం కూర్చొని ఏదో వాళ్ళ సొంత అభిప్రాయం, సొంత ప్రోగ్రాం అయినట్టుగా వాళ్ళు మాత్రమే ఒక నిర్ణయాన్ని తీసుకొని ప్రజలపైన రుద్దడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒక కార్పొరేషన్కి సంబంధించిన ఆ లిమిట్స్ని మార్చేటప్పుడు ఖచ్చితంగా మేధావి వర్గాన్ని కూర్చోపెట్టుకోవాలి, అందరు పార్టీలను కూర్చోపెట్టుకోవాలి. వాళ్ళందరి సూచనలు, సలహాల ప్రకారంగా అక్కడున్న ప్రజల సలహాలను కూడా తీసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది కేవలం వాళ్ళు కుట్రతో, అంటే రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ని మేము కైవసం చేసుకోవాలి, ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టాలని ఒక్క కారణంతోనే ఈ విధంగా అస్తవ్యస్తంగా విభజించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో ప్రజలలో వచ్చిన వ్యతిరేకతలు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఈ పునర్విభజనలో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ 21వ డివిజన్ కార్పొరేటర్ గౌరీ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి.